అవును, అది ఘోరంగా ఉంది మెయింటెనెన్స్. తమ్ముడు మన సార్ వాళ్ళు బ్యాచులర్స్ అంతా అక్కడ ఉండే ప్లేసు, ఆ రూమ్లో ఉండేవాళ్ళు. మునికిన సార్ ఇక్కడంతా ఇక్కడ తింటూ ఉండేవాళ్ళు. లోపల మనకి టీవీ రూము, ఆ బిల్డింగ్ కార్నర్లో ఏమంటుందని స్టేజ్ ఉన్నది. మనకి ప్రేయరు నాగేంద్ర సిపిఎల్గా ఉండి అదంతా చేపిస్తున్నాడు. అప్పుడు అన్నీ ఎల్ఆర్డి సారు ప్రైజులకు పిలుస్తుంటే జయసింహ పక్కనే ఉండేవాడు. అన్నీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అదేమంటారు కంప్లీట్గా మొత్తం ఓవరాల్ ఛాంపియన్ అదేదో మన రామచంద్రకి ఇచ్చేవాళ్ళు. చాలా ప్రైజ్ మేము కింద కూర్చొని ఉన్నాం కానీ ఒక్క నా కొడుకు పిలిచి ఒక ప్రైజ్ ఇవ్వలే మాకు. దరిద్రం ఉన్న కొడుకు ఆ ల్యాబ్లోకి పోయి ఏదో చేసిన డైనిహాస్ అదేమంటారు దాన్ని స్టోర్ రూమ్లోకి వెళ్ళి బూస్ట్లు, పచ్చిమిర్చిలు, టమోటాలు, ఆనియన్స్ దొంగతనం చేసి పచ్చళ్ళు చేసుకున్నాము. బూస్ట్ దొంగతనం చేసి ఈ మిద్ది మీద తిన్నాము. బూస్ట్ దొంగతనం చేసి అన్నీ స్వీట్ మెమరీస్. సార్ వాళ్ళు మీటింగ్ పెట్టి ఆ కార్నర్లో రూమ్లో టీచర్స్ స్టాఫ్ మీటింగ్ పెట్టి అప్పుడు నాగేంద్ర టాపిక్ మీద డిస్కస్ చేసింది. అన్నే ఏం బీటెస్ఆర్ అంటే అవును బీటెస్ఆర్ ఏం చేస్తామని నాగేంద్ర అంటే ఆ కార్నర్ రూమ్లోనే కృపారావు సారు అందరు సార్ వాళ్ళంతా వచ్చి మీ బ్యాచ్ మంచి బ్యాచ్ రా, మీరేంది తీరపోయేటప్పుడు ఇట్లా చేసుకుంటున్నారని ఆ రూమ్లోనే పేరెంట్స్ మీటింగ్ పెట్టింది. అప్పుడు సావదంగి మనం రాయచేయికి ఐడోక్స్ పూసి బాటిల్ అంతా రూమ్లో పెట్టింది. మనం చెంబు పట్టుకొని ఆ కట్ట మీదకి వెళ్ళేది. అప్పట్లో బాత్రూమ్స్ ఉన్నాయా లేవు? మెయింటెనెన్స్ జీరో తమ్ముడు, వదిలేసి